నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ప్రజలు ఎక్కడ హక్కులు కోల్పోతారో వాళ్ళ పక్షాన గొంతుకి నిలబడతారు ఆయన. కార్మిక చట్టాలు ఎక్కడ అమలు కావో వాళ్ళ పక్షాన పోరాటం చేస్తారు ఆయన. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు భీమారావు గారు, హైకోర్టు అడ్వకేట్, అమరావతి. భీమారావు గారు గతంలో ఆర్ఎస్సీలో పనిచేసి తర్వాత అడ్వకేట్గా మారారు. ఆర్ఎస్సీలో ఉన్నప్పుడు అతని కార్యక్రమాలు ఏ విధంగా ఉండేవి, అసలు అడ్వకేట్గా ఎందుకు మారాలనుకున్నారు, కేవలం హక్కుల కోసమే పోరాటం చేస్తున్న భీమారావు గారు కార్మికుల పక్షాన పోరాటం చేయడం ఏంటి, చాలా విషయాలు ఆయన దగ్గర తెలుసుకోవాల్సింది. అయితే ముఖ్యంగా ఆయన బొజ్జా తారకం గారు, హరగోపాల్ గారు, బాలగోపాల్ గారి దగ్గర అంటే ఒక ప్రముఖ ముగ్గురు లెజెండ్స్ వాళ్ళ దగ్గర పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆయన అడిగి అసలు కార్మిక చట్టాలు ఏ విధంగా అమలు అవ్వాలి, ప్రతి కార్మికుడు తమ హక్కుల కోసం ఎలా పోరాటం చేయాలి, హక్కులు ఏ విధంగా కోల్పోతున్న వాళ్ళకి వాళ్ళ పక్షాన భీమారావు గారు ఏ విధంగా పోరాటం చేస్తారు అనే అంశాన్ని నాణ్యత తెలుసుకుంది. భీమారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. భీమారావు గారు, యాక్చువల్గా మీ గురించి 2019-20లో ఒక రిటైర్డ్ ఎస్పీ గారు చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు గట్టిగా ఫైట్ ఇచ్చిన వ్యక్తి అని మీ పేరు చెప్పారు. ఆయన పృథ్వీనారాయణ గారు. అప్పటి నుంచి అనుకుంటున్న లక్కీగా మాకు శ్రీకాంత్ గారి ద్వారా వల్ల మీరు మాకు ఎదురయ్యారు. సార్, యాక్చువల్గా ఆర్ఎస్ భావాలు వేరు, కమ్యూనిజం భావం వేరుగున్నప్పుడు ఆ వ్యక్తి ఇందులోకి ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత అడ్వకేట్గా మారడం అన్నది ఒక కొత్త కాన్సెప్ట్. జనరల్గా కొంతమంది వేరే వేరే దీంట్లో వెళ్తారు, అంటే ఆ భావజాలం ఉన్నవాళ్ళు ఆ భావజాలం వైపు వెళ్తారు. కానీ అడ్వకేట్గా మారి తిరిగి మీరు అదే భావజాలంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయడం, ఎక్కడ హక్కులు కోల్పోతున్నారో హక్కులు వాళ్ళ పక్షాన ఉండడం, ఇంకా చాలా విషయాలు కనిపిస్తుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు హరగోపాల్ గారు, బాలగోపాల్ గారు, బొజ్జా తారకం గారు లాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం అనేది ఒక పెద్ద మీకు ఒక బ్రాండ్ అనేది చాలామంది చెప్తుంటారు. ఇటీవల జరిగిన యానాలో జరిగిన టైల్స్ కంపెనీ కేసు అవ్వచ్చు, లేదా టీసీఎస్ కేసు, ఇటువంటి కేసులన్నీ కూడా మీ కెరీర్లో కనిపిస్తుంటాయి. జనరల్గా కార్మికులు ఎలాంటి హక్కులు ఉంటాయి, ప్రతి కార్మికుడికి ఉన్న హక్కులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఎలా మోసం చేస్తుంటారు, వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలియకపోవడం అనేది, వాళ్ళ పోరాటం ఏం చేయాలి, అసలు వాళ్ళకి ఎన్ని గంటల డ్యూటీ ఉంటుంది, వాళ్ళకి కార్మిక వేతనం ఏమని చెప్తుంటుంది, కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి భీమారావు గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. రాజమండ్రిలో చదువుకున్నాను. మా ఫాదర్ వాళ్ళది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు దగ్గర ఉన్నటువంటి గ్రామం. ఆయన రైల్వేలో ఎంప్లాయీ. సో ఆయన రైల్వేలో బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు రాజమండ్రిలో పోస్టింగ్ ఉండేది. రాజమండ్రిలో ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాం. నాకు ఈ సమాజం దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక కాన్సన్ట్రేషన్ రావటం కానీ, ఒక సమస్యల మీద పట్టించుకోవాలని అభిప్రాయం రావటం కానీ విద్యార్థి దశ నుంచి ఉండేది. విద్యార్థిగా ఇంటర్మీడియట్లో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో చదువుకున్నాను. అక్కడ ఒక మాకు ప్లస్ ప్రిన్సిపాల్కి మధ్య అక్కడ ఒక చిన్న వివాదం నడిచింది. అది చాలా సోషల్ కాన్ఫ్లిక్ట్. క్యాపిటేషన్ ఫీజు ఆ టైంలో వచ్చినటువంటిది. ఆ మూమెంట్ని చాలా సీరియస్గా నడిపాము. అక్కడ నేను, డొక్కా పద్మనాభరావు, సునీల్, ఇట్లా కొంతమంది విద్యార్థులు ఉండేవారు. అక్కడ పీడిఎస్ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ అయ్యింది. అప్పుడు అది చాలా పెద్ద మూమెంట్గా నడిచింది. ఎంత అంటే ఒక సంవత్సరం పాటు పెద్ద మూమెంట్ అది. అక్కడ ఆ మూమెంట్లో ఈ డొక్కా పద్మనాభరావు అనేటువంటి ఆయన, ఇప్పుడు రోహిత్ ఏ రకంగా అయితే సూసైడ్ చనిపోయే పరిస్థితి వచ్చిందో, ఆ మూమెంట్లో ఆ రోజుల్లో డొక్కా పద్మనాభరావు అనేటువంటి వ్యక్తి సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకొని ఆ మూమెంట్లో చనిపోయాడు. సో అప్పటి నుంచి నాకు సామాజిక అంశాలలో నేను ఉండాలి, ఇట్లా ఏ సమస్యల పట్ల అయినా సరే మనం పోరాటంలో భాగమై ఉండాలి అనేటువంటిది ఒక కాన్సన్ట్రేషన్గా, ఒక సీరియస్గానే తీసుకున్నాను. అతను నా చైల్డ్హుడ్ నుంచి, ఆ చనిపోయిన డొక్కా పద్మనాభరావు నా చైల్డ్హుడ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కూడా నా బెంచ్ మేట్, స్కూల్ మేట్. సో అది అక్కడ కూడా క్యాస్ట్ అట్రాసిటీకి సంబంధించినటువంటి ఫైట్ అది. దాంట్లో రెవల్యూషనరీ భావజాలాలు ఉండేటువంటి సంఘాలతో పరిచయం అవ్వడం,
అక్కడి నుంచి నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేటువంటి అంకాళ్ళ భాస్కర్ నాయకత్వం అనేటువంటిది నన్ను కలవటం, వాళ్ళు ఆ కలిసేటప్పుడు క్రమంలో వాళ్ళతో పాటు అధ్యయనం, వాళ్ళతో పాటు తిరగటంలో ఆర్ఎస్యూలో నేను వెళ్ళటం జరిగింది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో కూడా కొన్ని గ్రూపులు ఉంటాయి. అప్పట్లో వాళ్ళు కూడా గోకవరం ఒక బ్యాచ్ అని, రంపచోడవరం బ్యాచ్ అని, సీతమ్మ సందు బ్యాచ్ అని, నల్లమందు శాంత్ బ్యాచ్ అని 4-5 బ్యాచ్లు ఉండేవి. అంటే ఆ బ్యాచ్ల్లో ఏ బ్యాచ్ కూడా మీకు ఎదురుపడలేదు? నేను ప్రత్యేక అంటే మేము అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు ప్రజాపంద అనేటువంటి పీడిఎస్ ఉంటుంది, జే వెంకటేశ్వర అని కాకినాడలో జేవీ ఉంటుంది. ఆయన మమ్మల్ని అప్పుడు ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి. అక్కడ మేము కేవలం అధ్యయనానికి ఎక్కువ ఇంపార్టెన్స్, మూమెంట్స్లో అప్పట్లో నెల్లిమర్ల మూమెంట్ కూడా మేము పార్టిసిపేట్ చేసినట్టు. అంటే గోకవరం వాళ్ళు మీకు ఎక్కడ ఎదురుపడలేదు? మేము పెద్దగా ఎదుర్కొన్నాం. అంటే నెల్లిమర్ల ఇంటర్మీడియట్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసాను. మీకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంకి వచ్చేసాను. విశాఖపట్నంలో ఇక విశాఖపట్నం ఏ కాలేజ్ చేశారు? విఎస్ కృష్ణ కాలేజ్ చేశాను. ఓకే, అక్కడ మీకు మరి అక్కడ ఇక భాస్కర్ గారు, అంకాళ్ళ భాస్కర్ గారు అప్పటికి నిషేధం వచ్చేసింది. ఆయన ఓపెన్గా కొంతకాలం పనిచేసి తర్వాత అండర్ గ్రౌండ్ లీడర్గా మమ్మల్ని కలుస్తూ ఉంటారు. అంటే ఆ మూమెంట్లో మీరు చేసిన పనులు ఉన్నాయి? మేము అక్కడ ఉండే నెల్లిమర్ల జూట్ మిల్ కూడా చెప్తున్నారు కదా. నెల్లిమర్ల జూట్ మిల్స్ టైంలో ఇక్కడ రాజమండ్రిలో ఉన్నప్పుడే ఆ మూమెంట్ని మేము కొంత రోడ్డు మీద ధర్నాలు చేయడం వాటిలో భాగస్వామ్యం. అంటే ఒక ఉద్యమ నేపథ్యం చెప్తే కనుక విద్యార్థి దశ నుంచి ఇంటర్మీడియట్ నుంచి మొదలై దాదాపు 2000 వరకు ఆ ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతూ ఉండేవాళ్ళు. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఉన్నప్పుడు భాస్కర్ గారి సారథ్యంలో మీరు పాల్గొన్న ఉద్యమాలు? ఆంధ్ర యూనివర్సిటీలో అప్పట్లో మహిళలకి సమాన హక్కులు అనేటువంటి ఎంప్లాయ్మెంట్లో కానీ వాటిలో కానీ పర్సంటేజ్ మూవ్మెంట్ కానీ, తర్వాత పాలిటెక్నిక్ కాలేజెస్లో ఉండేటువంటి మూవ్మెంట్స్లో కానీ వీటిలన్నింటిలో పార్టిసిపేట్ చేసాము. ముఖ్యంగా అక్కడ ట్రైబల్స్కి సంబంధించినటువంటి కాలేజీలు, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు వచ్చి అక్కడ పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు స్కాలర్షిప్ బేస్డ్ మీద నడుస్తుండేది. ఆ ట్రైబల్ స్టూడెంట్స్కి ఫుడ్ పెట్టడంలో కానీ, ఆ కాలేజీని నడపడమే కాకుండా స్టూడెంట్స్ని బాగా చూడాలనేటువంటి అభిప్రాయం లేకుండా మేనేజ్మెంట్స్ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ స్టూడెంట్స్ని మేము ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీస్ కల్పించడం ఇట్లాంటివి కొన్ని చేసుకుంటూ వెళ్ళాము. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన చాలా మూమెంట్స్లో ఆ రోజుల్లో మేము ప్రత్యక్షంగా పరోక్షంగా. అంటే అప్పుడు అప్పారావు గారు ఒక వైస్ ఛాన్సలర్ ఉండేవారు ఆ టైంలోనా? అది అప్పుడు గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు ఆ టైంలోనే చాలా జరిగింది. అప్పట్లో ఒక మహిళా స్కాలర్ పైన ఆంధ్ర యూనివర్సిటీ లెక్చరర్స్ ప్రొఫెసర్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్, దాని మీద కూడా పోరాటాలు జరిగినాయి. అంటే అప్పట్లో పోలీసు నిర్బంధం మీరు ఎదుర్కోవడం, అరెస్ట్లో వాటికి సంబంధించిన నేను యాక్చువల్గా విద్యార్థి దశలో ఎక్స్పోజ్ కాలేదు, అంటే బయటికి పెద్దగా ఎక్స్పోజ్ కాలేదు. కానీ అంకాళ్ళ భాస్కర్ గారిని చనిపోయిన తర్వాత 90 ఏ విధంగా ఏప్రిల్లో ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర ఎన్కౌంటర్ చేశారు పోలీసు. చనిపోయిన తర్వాత నా వివరాలు కొంత బయటకు రావటం, ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో కొంతకాలం మళ్ళా ఆ ఏఓబి ఏరియాలో, శ్రీకాకుళం ఫారెస్ట్ ఆ ఏరియాలో కొంతకాలం లోపల ఉండి ఒక 2 సంవత్సరాల పాటు లోపల ఉండి తర్వాత బయటికి వచ్చి ఈ విద్య చదువుకొని అంటే ఏఓబిలో మీరు ఎక్కడున్నారు? మీరు ఆ అజ్ఞాతంలో ఉన్న టైంలో మీరు చేసే కార్యక్రమాలు? ఏఓబి ఏరియాలో మేము ఉన్నది శ్రీకాకుళం ఈ ఉద్దానం ఏరియాలోనే ఉన్నాం. ఉద్దానం ఏరియాలో ఉద్దానం కాబట్టి ఉద్దానం దళంలో ఉండేవాడు. అంటే బొట్టపాడు బొట్టపాడు ఉద్దానం అంటే ఇక సముద్ర తీర ప్రాంతం ఇదంతా ఉండేది కదా, అట్లా ఉండేవాడు. అక్కడ మనకి ఉండేటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉండేటువంటి సవర ఈ పీపుల్ని కొంత దోపిడీ చేసుకునేటువంటి వ్యాపార వర్గాలని వాళ్ళని వ్యతిరేకంగా జరిగేటువంటి మూవ్మెంట్స్ అన్నింటిలోనూ ఆర్గనైజ్ చేయడంలోనూ ఇట్లా భాగస్వామ్యం ఉన్నాం. మరి ఎందుకు మీరు బయటకు వచ్చారు? నాకు యాక్చువల్గా అంటే కుటుంబ పరిస్థితులు ఇచ్చా బయటకు వచ్చాను. నాకు ఉండేటువంటి మా సిస్టర్ క్యాన్సర్తో ఉండే ఆ టైంలో బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, అంటే ఆమెకి హెల్ప్ చేయడానికి అని చెప్పి బయటకి రావడం జరిగింది. అక్కడి నుంచి బయటే ఉంది. అప్పుడు అరెస్టులు మీకు ఏం లేవు? కొంత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక కేసు అయితే పడింది. ఆ కేసుని తర్వాత అది అంటే లా చేయాలని ఎందుకు అనుకుంటారండి?
నేను యాక్చువల్గా అయితే మేము బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఏదో ఒక అంటే ఒక మూమెంట్కి ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా అప్పటికి అంటే అకాడమిక్ కోర్స్ అంతా కూడా కొంత బ్రేక్ అయిపోయింది. 10 years అకాడమిక్ లైఫ్ అంతా బ్రేక్ అయిపోయింది. సో లా చేసి సొసైటీలో ఈ క్యాస్ట్కి సంబంధించినవి, ఈ అసమానతలకు సంబంధించినవి వాటిలో రైట్స్ ఓరియంటెడ్గా మనం ఫైట్ చేయాలి, రాజ్యాంగాన్ని అమలు పరిచేటువంటి విధంగా మనం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సీరియస్గానే లా చేయాలి. ఎక్కడ చేశారండి? ఆంధ్ర యూనివర్సిటీ LLM చేశాను, ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. తర్వాత మీరు ఎవరి దగ్గర ప్రాక్టీస్లోకి రాగానే అంటే అడ్వకేట్గా ఎన్రోల్ అవగానే నా డ్రీమ్ బాలగోపాల్ గారి దగ్గర చేరాలని ఎందుకు ఆయన ఎందుకు ఎంచుకున్నారు? అంటే అప్పటికే ఆయన హక్కుల న్యాయవాదిగా పీక్ పేరున్నటువంటి వ్యక్తి. నిజంగానే అంత కమిట్మెంట్ బయట మేము ఉన్నప్పుడు కూడా ఆయన అంటే ఇన్స్పైరింగ్గా ఉండేది. సో ఆయన దగ్గర చేరాలని దాదాపు 1 సంవత్సరం పాటు ఎవరి దగ్గర చేరకుండా వెయిట్ చేశాను. డిఎస్ కృష్ణ గారని వైజాగ్లో ఉంటారు, హ్యూమన్ రైట్స్ లీడర్, ఇప్పుడు ప్రస్తుతం. ఆయన్ని మా భాస్కర్ అన్న వాళ్ళ అన్న ధర్మన్న ఫోన్ చేసి అడిగి బాలగోపాల్ గారి దగ్గర చేరాలనుకుంటున్నాడు అంటే బాలగోపాల్ గారి దగ్గర ఆయన సాధారణంగా ఎవరిని ఎంకరేజ్ చేయరండి. అంటే అప్పటికి చాలా మంది రాజశేఖర్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర చేరటం కోసం చాలా కాలం వెయిట్ చేశాను, కలుస్తూ ఉండేవాడు. ఒకసారి హైకోర్టులో కూడా కలిశాను. అంటే ఆయన హైకోర్టులో కలిసి నేను మీ దగ్గర చేరాలనుకుంటున్నాను అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక జూనియర్ ఉన్నారు, నేను ఇంకెవరికి ఇవ్వలేను, కాబట్టి నేను పర్లేదు నేను వచ్చి మీ దగ్గర నేర్చుకుంటాను సార్, చూసి నేర్చుకుంటాను, డబ్బులు అయితే ఇవ్వలేను, ఇవ్వకపోయినా పర్లేదు అని అంటే గాలి భోజనం చేసి బతుకుతావా, అలా నేను చాకరీ చేర్చుకుని అన్నట్టుగా ఆయన వద్దాను. తర్వాత అక్కడి నుంచి అది ఎప్పుడు ఫాలో అప్ ఇస్తూ ఉండేవాడిని. రాజశేఖర్ అనే అడ్వకేట్ ఖాళీ అవ్వగానే ఫోన్ చేసి ఆయనే విఎస్ కృష్ణ గారికి అప్పుడు ఫోన్ చేసి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ తోటి నేను వెళ్ళి ఆయన దగ్గర చేరాను. ఆయన దగ్గర చేరటంలో నేను చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతుడనే అనుకోవాలి. ఎందుకనంటే ఒక 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 సీరియస్ సిన్సియర్ లాయర్స్ ఎట్లా ఉంటారు, అంటే హక్కులకు సంబంధించినటువంటి లాయర్స్ ఎట్లా ఉంటారు, నిజంగా ఈ ప్రజలకు సేవ చేయాలంటే ఈ వృత్తి ఏ రకంగా పని చేస్తే అది సమాజానికి సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆయన దగ్గర నేర్చుకోవడం. ఒక లెజెండ్ ఆయన లైఫ్లో ఖాళీగా ఉన్న సమయాన్ని నేను చూడలేదు. బాలగోపాల్ గారు ఖాళీగా ఈ క్షణం ఖాళీగా ఉండి చిట్ చాట్ చేసినటువంటి సందర్భం నేను ఏ రోజు చూడలేదు. నేను ఆయన దగ్గర 5 ఏళ్ల పాటు పనిచేశాను. 5 ఏళ్ల పాటు నేను ఎక్కడ ఆ రకమైనటువంటి. సార్, బాలగోపాల్ గారి దగ్గర 5 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయి ఒక కేసు వివరించండి. ఆయన చాలా అంటే ఒకటి కాదండి, చాలా కేసులు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి మన వాకపల్లి కేసు ఆయన దగ్గర ఆయన మొదట అంటే పోలీసులు అక్కడ ఉండేటువంటి మహిళల్ని రేపు అత్యాచారం చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళపైన నేరాన్ని తీసేయమని చెప్పి క్వాష్ పిటిషన్కి ఇచ్చారు. ఆ క్వాష్ పిటిషన్లో బాలగోపాల్ గారు ఆర్గ్యూ చేయడం జరిగినటువంటి పరిస్థితి అది నిలబడిపోయింది. ఇప్పుడు తర్వాత దాన్ని బొజ్జాధారకం గారు టేకప్ చేసి ఆ పోలీసుల మీద ఈరోజు ట్రయల్ జరగడానికి కారణం బాలగోపాల్ గారు, తర్వాత బొజ్జాధారకం గారు. కానీ ఆ కేసు మీరు పూర్తిగా స్టడీ చేస్తుంటారు, కానీ అందులో అసలు 376 వచ్చిందంటారా లేదా 354నే దానికి కావాలని? 376 ఖచ్చితంగా ఎస్టాబ్లిష్. అక్కడ ఉన్న పోలీసులు కొంతమంది చెప్పడం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన దగ్గర వెళ్ళి ఎంత మూకుడు మీద రేప్ చేయడం అనేది అసాధ్యం, మా వాళ్ళు మిస్బిహేవ్ చేస్తుంటారు, కానీ వాళ్ళు కొంతమంది ప్రొవోక్ చేసి ఈ విధంగా 376 పెట్టే విధంగా చేశారని అప్పట్లో వాదన వచ్చింది. అంటే 376, 354 అనేటువంటిది పక్కన పెడితే హైకోర్టు అయితే వాళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దాంట్లో వాస్తవం ఉంది కనుక దీన్ని ట్రయల్ చేయాల్సిందే అనే విధంగానే కోర్టు తన తీర్పును తను ఇచ్చింది. కాబట్టి 376, 354 అనేటువంటిది ఈరోజు ట్రయల్ నడుస్తూ ఉంది అక్కడ కోర్టు సబ్జుడిస్. కాబట్టి అట్లీస్ట్ అది రేపు పొద్దున అది ఏ రూపంలో బయటకు వస్తుంది అనేటువంటి తర్వాత సంగతి. కానీ 376, 354 అనేటువంటిది ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. 354 376 ప్రూవ్ అవుతుంది అనేటువంటిది నా
నమ్మకం. కానీ మెడికల్ రిపోర్ట్ దానికి అనుకూలంగా ఉందంటారా? ఎందుకంటే అప్పట్లో కేజీహెచ్ హాస్పిటల్ తీసుకురావడం, వాళ్ళని పరీక్షలు చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు జరిగాయి. మెడికల్ రిపోర్ట్స్లో చాలా ఆలస్యాలు అవి జరిగాయి. 376లో కామన్గా మహిళా స్టేట్మెంట్, అంటే ఏ బాధితురాలు స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఈజ్ ఇనఫ్. అది తను చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సింది నిందితుడు, అవును, ప్రధానంగా నిందితుడి మీద భారం ఉంటుంది. కాబట్టి అది మెడికల్ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా, మెడికల్ ఎవిడెన్స్ సంబంధించినటువంటి అంశం పక్కన పెట్టినా, అక్కడైతే సాక్షులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది 376 జరిగింది అనేటువంటిది ఉన్న వాస్తవం. ఓకే, తర్వాత ఇంకొక మంచి కేసు చెప్పండి. ఇక ఆయన ఇక్కడ ఉండేటువంటి హోటల్ రంగం ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్లో ఉన్న హోటల్ రంగంలో పనిచేసే చాలామంది కార్మికులకి అంటే అన్యాయంగా, అన్ఫేర్గా వాళ్ళని తీసేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. వాళ్ళు ఏదో ఒకరోజు రాకపోతే, వాళ్ళకేదో వాళ్ళ మదర్ బాగలేకపోయినా, ఫాదర్ బాగలేకపోయినా, కార్మికుడు ఒకరోజు రాకపోతే ఆ ఉద్యోగాన్ని తొలగించినటువంటి సందర్భాలు చాలా 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 కేసులు ఉన్నాయి. ఆయన అలాంటి కార్మికుల పక్షాన బాగా నిలబడి వాళ్ళందరికీ న్యాయం, ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజుకి కూడా మేనేజ్మెంట్ హైకోర్టుకి వెళ్ళి, ఆ హైకోర్టుకి వెళ్ళడం వల్ల అక్కడ చట్టంలో ఏముందని అంటే, కార్మికుడు లేబర్ కోర్టులో గెలిచిన తర్వాత ఆ గెలిచినటువంటి జడ్జిమెంట్ని మేనేజ్మెంట్ కనుక ఛాలెంజ్ చేస్తే, ఆ ఛాలెంజ్ చేసినటువంటి క్రమంలో, ఆ ఛాలెంజ్ చేసిన కాలం మొత్తం కూడా తను ఆ కార్మికుడు లాస్ట్ డ్రాన్ వేజెస్ చట్టం ప్రకారంగా చెల్లించాలి. ఇప్పటికీ చెల్లిస్తున్న కేసులు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ కార్మికులు ఆ రకంగా 17B వేజెస్ని తీసుకుంటున్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఒకటి కాదులేండి, అంటే బాలగోపాల్ గారు చేసిన ఈవెన్ లార్జర్ బెంచ్లో ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసులు మీద సెక్షన్ 302 అమలు చేయాల్సిందే అనేటువంటి ఆజాద్ కేసు, ఆజాద్ కాదు, ఏపీసీఎల్సీ వాళ్ళు ఫైల్ చేసినటువంటి కేసులో ఏపీసీఎల్సీ తరఫున తారకం గారు, బాలగోపాల్ గారు ఇంకొక బాధితుల తరఫున అది లార్జర్ బెంచ్కి వెళ్ళింది. 5 జడ్జెస్ బెంచెస్కి వెళ్ళింది ఇదే హైకోర్టులో. అందులో పోలీసులు ఆ ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసుల పైన కూడా 302 పెట్టాల్సిందే అనేటువంటి తీర్పుని తీసుకురావడంలో మా తారకం గారు, బాలగోపాల్ గారు ఇద్దరి పాత్ర ప్రధానమైనది. అప్పుడు కన్నాభిరామ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా భాగంగా. ఓకే సార్, బాలగోపాల్ గారి దగ్గర నేను ఒక కేసు చూశానండి. జనరల్గా ఆయన దగ్గరికి ఎవరైనా పిటిషనర్ వస్తే వాళ్ళు చెప్పిన సమస్య విని ఆయన సొంత ఇంట్లో జరిగినట్లు ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ చూపించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, అసలు ఒక అడ్వకేటు ఒక బాధితుల్లాగా లేకుండా ఇంట్లో అన్నదమ్ములు ఎలా మాట్లాడుకుంటారో ఆ విధంగా మాట్లాడుకుంటారు. అటువంటి సంఘటన మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి. ఆయన తీరులో అట్లా ఎమోషన్కి గురైనటువంటి పద్ధతిని ఏమి బయటికి చూపించరు, కానీ తన పనిలో అది చూపిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి క్యాష్యూ అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఈ జీడిపప్పులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలని అక్కడ దానివల్ల వచ్చే పొల్యూషన్ వల్ల అక్కడ ప్రజలు చాలా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇది డిసీజెస్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళందరి తరఫున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాటిల్లో ఇక్కడికి వచ్చి దాన్ని తొలగించడానికి కేసు పెడితే, అక్కడ ఉండేటువంటి ఆ ఫ్యాక్టరీని తొలగించి అక్కడ చాలా దూరానికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కేసు పెడితే, ఆ కేసులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సార్ అపీర్ అయ్యారు. నిజంగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అటువంటి తీర్పు అప్పుడు ఇప్పుడున్న బెంగళూరు కర్ణాటకకి వెళ్ళిపోయిన ఎస్వి భట్ గారు, జస్టిస్ ఎస్వి భట్ గారు అప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ తరఫున న్యాయవాదిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నాను. ఆ కేసులో కూడా బాలగోపాల్ గారు బాగా గెలిచారు. అదొకటి శ్రీకాకుళంలో జరిగినటువంటి చాలా మూమెంట్స్. అంటే జనరల్గా ఆయన జూనియర్స్కి ఏం చెప్తుంటారండి? ఎక్కువ ఏం చెప్పరండి, ఆయన చూసి నేర్చుకోవాల్సింది అంతే. ఆయన చెప్పేది ఏమి ఉండదు, ఆయన్ని చూసి నేర్చుకోవటమే తప్ప ఆయన చెప్పేది ఏమి ఉండదు. ఇందాక మీరు హరగోపాల్ అన్నారు, హరగోపాల్ గారితో బాలగోపాల్ ఓన్లీ బాలగోపాల్ గారే, బొజ్జదారకం గారి దగ్గర నేను పనిచేశాను. సో బాలగోపాల్ గారి అంటే ఒకటి కాదులేండి, ఒకటి చెప్పాలి అని అంటే ఆయన కేసులు చెప్పడానికి చాలా ఉన్నాయి. కార్మికుల కేసులు మొదట ఆయన ఎక్కువగా ట్రైబల్కి ఎవరికైనా అన్యాయం జరిగితే ట్రైబల్ తరఫున చాలా సీరియస్గా కేసులు చేస్తారు. తర్వాత బాధితులే
ఎవరు బలవంతుల పక్షాన కానీ లేకపోతే ఈవెన్ మాదిగా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా మాదిగా క్యాస్ట్కి సంబంధించినటువంటి దాని మీద ఆర్గ్యుమెంట్స్ రాసివ్వటంలో ఆయనే తయారు చేసి ఇచ్చారు. సార్ మీరు బాలగోపాల్ గారి తర్వాత బొజ్జా తారకం గారితో మీకున్న అనుబంధం చెప్పండి. బొజ్జా తారకం గారు చాలా ఒక రకంగా చాలా రెస్పెక్టబుల్ పర్సన్. అది ఆయన పద్ధతి ఎవరినైనా ఆకర్షిస్తుంది. అంటే ఎంతో చాలా గౌరవంగా చూస్తారు. ఆయనతో నేను చాలా జూనియర్. ఆయనతో పోల్చుకుంటే అప్పటికే 60 ఏళ్ల ప్రాక్టీస్ ఉన్నటువంటి తారకం గారి దగ్గర నేను చాలా జూనియర్. నాకు ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత తారకం గారిని ప్రత్యక్షంగా కలుస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా యానాం ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, యానాం ఇన్సిడెంట్ జరిగేటప్పటికి నేను బాలగోపాల్ గారి దగ్గర లేబర్ లాని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదిగా, అప్పటికి బాలగోపాల్ గారు చనిపోయారు, లేబర్ లా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి తారకం గారు నన్ను ఒకసారి వేరే ఆయన ద్వారా కబురు పెట్టి రమ్మంటే వెళ్ళాను. వెళ్తే ఈ ఇన్సిడెంట్లో మనం లేబర్ తరఫున సీరియస్గా నిలబడి ఫైల్ చేయాలి దీంట్లో అని చెప్పి ఆ యానాం కేసుని ప్రత్యక్షంగా ఆయనే నాకు అప్పచెప్పారన్నమాట. ఒకసారి ఆ యానాం కేసు వివరాలు చెప్పండి. మీకు తెలుసు, రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ అనేటువంటిది యానాంలో చాలా ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీ. ఓకే. యానాంలో చాలా ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీ. అది దాదాపు 900 మంది కార్మికులతో ఉండేటువంటి రన్ చేసేటువంటి ఫ్యాక్టరీ. 2012 వరకు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళంతా. ఆ టైంలో 2007లో జాయిన్ అయినటువంటి మచ్చా మురళీమోహన్ అనేటువంటి కార్మికుడు, కొంచెం ఇంజనీరింగ్ చదువుకొని వచ్చినటువంటి కార్మికుడు. అతను అక్కడ ఉండేటువంటి కార్మికుల్ని వేతనాలు పెంచడం కోసం బోనస్ సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని డిమాండ్స్ని లేవదీయటం, దాంతోపాటు ఒక సంఘాన్ని నిర్మించాలని ప్రయత్నం చేయటం, ఇది కొంత 2012కి ముందు కార్మికుల్లో ఉన్నటువంటి ఒక ఉద్యమ వాతావరణం. సో వాళ్ళు మేనేజ్మెంట్ దాన్ని గమనించి వీళ్ళని ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పాండిచ్చేరి ట్రాన్స్ఫర్ చేశారు. పాండిచ్చేరిలో కరైకాల్లో వాళ్ళకి ఇంకో ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేశారు. అది ఇంకా కొంచెం ఆజ్యం పోసినటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళు చాలా తిరగబడి విపరీతమైనటువంటి, అంటే రాస్తారోకోలు, ధర్నాలు, చివరికి ఫ్యాక్టరీ బంద్ పెట్టడం, ఈ ఉద్యమం నడుస్తూ ఉండేది. ఈ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి మేనేజ్మెంట్ ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. బహుశా ప్రయత్నం చేస్తుంటే చాలా ఇంత తీవ్రమైన స్థాయిలో జరిగేటువంటి ఉండేది కాదు. అది ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజే ముగిసిపోయి ఉండేది. అది ఏం జరిగిందంటే ఆ తర్వాత ఆ మేనేజ్మెంటు ఈ మచ్చా మురళీమోహన్ అనేటువంటి నాయకుడిని పోలీసులు అక్కడ యానంలో ఉండేటువంటి పోలీసులతో అరెస్ట్ చేయించి ఆ పోలీస్ స్టేషన్లోనే పోలీసులు టార్చర్కి గురై అక్కడే హార్ట్ అటాక్, మొత్తానికి చెవు దగ్గర ఇంజరీస్ తోటి కొలాప్స్ అయ్యి చనిపోయాడు స్పాట్లో. అప్పటికి ఆ మూమెంట్కి యానాం ప్రజలు చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు, యానాం ప్రజలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. సో అది వెంటనే ఆ చనిపోయిన తర్వాత ప్రజలు వాళ్ళు మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ వైపు మూమెంట్గా వెళ్ళారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ ఒక ఆయన కూడా ఆ సందర్భంలో చనిపోవటం జరిగింది. సో అది యాక్చువల్గా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అండి. అంటే కార్మికుల్ని 2000 ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళ జీతాలు కనుక చూస్తే 5,000-6,000 రూపాయలకు శాలరీస్కి పనిచేస్తున్నటువంటి పరిస్థితి, అపార్ట్ ఫ్రమ్ అదర్ బెనిఫిట్స్. సో దాన్ని బేసిక్ పెంచమని చేస్తున్నటువంటి డిమాండ్స్ అవి. ఆ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ని పరిష్కరించడంలో మేనేజ్మెంట్ టోటల్ ఫెయిల్యూర్. అక్కడ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ కానీ మాకు చాలా సపోర్ట్ ఉంది, వీళ్ళని అణచివేయగలం అనేటువంటి ఒక అహంకార భావం అయింది. సో దాంట్లో నుంచి వాళ్ళని నెగోషియేట్ చేయలేకపోయింది. వీళ్ళ మూవ్మెంట్ ఆగలేదు. ఆ మూవ్మెంట్ ప్రజల మద్దతుకి వెళ్ళింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అంచేత అది ఆ రకమైనటువంటి. సార్ ఆ కేసులో అప్పుడు ఒక వార్త వచ్చిందండి, పబ్లిక్ అందరూ మీరు చెప్పినట్టు మచ్చా మురళీమోహన్ చనిపోవడంతో ఆ కోపంతో వచ్చి దాడి చేశారు, కానీ వాళ్ళు ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు కానీ మేనేజ్మెంట్ వైపు వెళ్ళలేదు,
కానీ మేనేజ్మెంట్ దగ్గర ఉన్న డబ్బుల కోసం వాళ్ళ సంబంధించిన వాళ్ళు కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆయన కూడా మర్డర్ చేశారనేది ఒక వార్త వచ్చింది, వాస్తవం అంటారు? అంటే వాస్తవానికి 2 ధోరణులు ఉన్నాయి. అంటే యాక్చువల్గా సబ్సిడీస్ కాబట్టి నేను అన్ని విషయాలు అంటే అది ఇంకా దానికి సంబంధించినటువంటి కోర్టులో ఉంది, దానికి సంబంధించి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ జరిగినటువంటి వాస్తవాలు నేను ప్రత్యక్షంగా ఆ కేసుని గమనించాను కాబట్టి చెప్పేది ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో ఆ మేనేజ్మెంట్ వ్యక్తిని చంపేసిన తర్వాత సాక్ష్యాలన్నీ అక్కడ ఉండేటువంటి సాక్ష్యాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. ఇప్పుడు బ్లడ్ ఉంది, బ్లడ్ కడిగివేయబడ్డది, మొత్తం కడిగేశారు. అప్పటికి పోలీసులు వచ్చేటప్పటికి మొత్తం లేదు అక్కడ. ఆ తర్వాత అక్కడ లోపల చాలా అంటే ఏవో ట్రాన్స్పోర్ట్ అయినాయి, ఆ ఇంట్లో నుంచి వేరే చోటికి బయటికి ట్రాన్స్పోర్ట్ అయింది. అందరూ చాలా పెద్ద డబ్బు, ఆ ఇంట్లో ఉండేటువంటి డబ్బు బయటకు వెళ్ళింది. సో దాంట్లో కాన్స్పిరసీ కుట్ర కూడా ఉంది. ఇది ఖచ్చితంగా కార్మికులే చేశారనే ఇదైతే కరెక్ట్ కాదు. అదే ఒకవేళ పబ్లిక్గా చేస్తుంటే ఆ సీన్ అంతా డిస్టర్బ్ చేయని అవసరం లేదు కదా? లేదు, యాక్చువల్గా సాక్ష్యాలని తారుమారు చేయాల్సినటువంటి అవసరం లేదు. అది బహుశా తీర్పులో మనకు అది స్పష్టంగా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. పాండిచేరిలో ఇప్పటికీ నడుస్తూ ఉంది ఆ కేసు, పాండిచేరి డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. అచ్చా, ఆ కేసు మీరు బొజ్జా తారకం గారితో వాదిస్తున్నప్పుడు మీకు బెదిరింపులు రాలేదా? ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళారు వాళ్ళు. అంటే యాక్చువల్గా బొజ్జా తారకం గారు ఫస్ట్ ఫేజ్లో పాండిచేరి గవర్నమెంట్, సీఎం, లేబర్ మినిస్టరు అంత పెద్ద స్థాయిలో చర్చలు జరిగింది. ఆ చర్చల్లో అన్నింటిలోనూ నేను తారకం గారే పార్టిసిపేట్ చేశాను. ఒక రకంగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. అది మేనేజ్మెంటే చాలా అడమెంట్ నేచర్ని తీసుకొని ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సజెషన్ని కూడా అది బేఖాతరు చేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తారకం గారికి కొంత హెల్త్ బాగాలేకపోతే అక్కడ నుంచి మళ్ళీ నేనే మొత్తం 2012 అంటే 14 దాకా తారకం గారు వచ్చారు. 15 తర్వాత మొత్తం నేనే దాన్ని చూడటం జరిగింది. ఇప్పుడు మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటనంటే ఆ రోజు ఫ్యాక్టరీలో అంటే కార్మిక చట్టం కొంచెం చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక కార్మికులు చేసేటువంటి పోరాటంలో అది లాకౌట్ అయిందనుకోండి, ఆ లాకౌట్ అనేటువంటి అంశాన్ని కార్మిక శాఖ ఒక వివాదంగా తీసుకొని దాని మీద చర్చలు జరుపుతూ ఉంటే ఆ లాకౌట్ని లేదా స్ట్రైక్ని నిలుపుదల చేయాలి. మేనేజ్మెంట్ అది నిలుపుదల చేయకుండా కొనసాగింది. ఇప్పటికీ లాకౌట్ కొనసాగుతున్నట్టే దాంట్లో కొనసాగించినప్పుడు ఏమైందనంటే దాన్ని మేము అప్పుడు గవర్నమెంట్ని ఒత్తిడి చేసి కార్మిక చట్టంలో ఉండేటువంటి సెక్షన్ 10(3) ప్రకారంగా మీరు లాకౌట్ని ఒక వివాదంగా తీసుకున్న తర్వాత లాకౌట్ను కొనసాగించకుండా ఉండేటువంటి నిషేధాజ్ఞలు ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ అప్పుడు ఆ లాకౌట్ని నిషేధించిన తర్వాత కూడా లాకౌట్ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఏమైందనంటే లాకౌట్ నిషేధించిన తర్వాత కూడా లాకౌట్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో పడ్డది. దాని తర్వాత ఆ నిషేధించినటువంటి జీవోని చెన్నై హైకోర్టుకి వెళ్ళి స్టే చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆ మూమెంట్ 9 ఏళ్ల పాటు కొనసాగింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కార్మికులకి మేనేజ్మెంట్కి మధ్యన నేనే ప్రత్యక్షంగా ఉన్నాను. జిఎన్ నాయుడు గారితో కూడా అప్పుడు మాట్లాడటం జరిగింది. ప్రత్యక్షంగా మేమందరం కలిసి దాన్ని ఒక ఒప్పందానికి తీసుకొచ్చి ఈరోజు అక్కడ ఒక్కొక్క కార్మికుడికి మేనేజ్మెంట్కి ఉండేటువంటి ఒక స్థలంలో ప్రతి కార్మికుడికి 3 సెంట్ల స్థలం, అది ఒక 6,000 ఎంత ఖరీదు చేస్తుంది. ఇప్పుడు 6 లక్షలు ఖరీదు చేస్తుంది. 6 లక్షలు ఖరీదు చేసేటువంటి ఒక 3 సెంట్లు ప్రతి కార్మికుడికి మేనేజ్మెంటే ఇచ్చేలాగా, ఫ్యాక్టరీ తెరవనంటుంది కాబట్టి సో మేనేజ్మెంట్ ఇచ్చేలాగా ఒక ఒప్పందానికి తీసుకొచ్చాం. సార్ దీనివల్ల ఏం సాధించారండి మేనేజ్మెంట్ అంటే కార్మిక ఉద్యమాల్లో కార్మికులను అణిచివేయటానికి మేనేజ్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తాయి, బేఖాతరు అంటే ఒక పెద్ద గవర్నమెంట్ అంటే కాన్స్టిట్యూషన్ కానీ దేన్నైనా కూడా అవి బేఖాతరు చేస్తాయి, పట్టించుకోవు. కేవలం వాళ్ళ ఎడమెన్సీని నిలబెట్టుకోవడానికి, కేవలం వాళ్ళ అజమాయిషీ ఉండడానికి
వాళ్ళ మధ్య కార్మికుల మధ్య వాళ్ళ మధ్య ఒక ఒప్పందానికి రాకుండా ఇలాగా కొనసాగించి చివరికి ఏమవుతుంది, ఫ్యాక్టరీ బూజు పట్టే స్థాయికి తీసుకెళ్ళారు అంతే తప్ప ఇంకేం వాళ్ళకి లాభమే లేదు. అదే చివరికైతే మరి కాంప్రమైజ్కి వచ్చారు కదా. కాంప్రమైజ్కి రావాల్సిందే, చట్టం అది. అవును, ఆ పని ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ పని మేము ముందు నుంచి అడుగుతాం, అంటే కాంప్రమైజ్ అడగట్లేదు. ఇంకా ఫ్యాక్టరీ తెరమని అంటున్నాము, ఫ్యాక్టరీ తెరిచి ఉద్యోగాలు ఇవ్వమన్నాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కోసం కొన్ని అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజ్మెంట్ అప్లై చేసుకుంది. ఆ దాడి జరిగిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి మిషనరీ నష్టాన్ని అన్నింటిని పెట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ కోసం ఇన్సూరెన్స్ వాటికి పెట్టింది. అది పెట్టినప్పుడు దాంట్లో డబుల్ ది అమౌంట్ కూడా వేశారని, అంటే నష్టం కంటే కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ దాంట్లో చూపించడం వల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ గ్రాంట్ కాలేదని. తర్వాత దాంట్లో వాళ్ళు కట్టేటువంటి డబ్బులు బకాయిలు పెరగటం, వీటిలో నుంచి వాళ్ళు అసలు మొత్తంగా ఆ ఫ్యాక్టరీని తెరిచే పరిస్థితుల్లోకి కూడా లేకుండా పోయింది అది. సో కార్మికులతో ఒప్పందం చేసుకుంటేనే రేపు పొద్దున వాళ్ళకి వీటిలన్నింటిలో కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి చివరికి జీఎన్ నాయుడు 9 ఏళ్ళ తర్వాత నేనున్నాను ఇక్కడే జిమ్ఖానా క్లబ్లోనే జరిగింది అది. దాంట్లోనే మాట్లాడి అక్కడ ఒక ఒప్పందానికి తీసుకొచ్చి, అదే గొప్ప విషయం ఏంటంటే కార్మికులు 9 ఏళ్ల పాటు అసలు దాన్ని అంటే ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలో ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. బయట సమాజం అక్కడ కార్మిక యానం సపోర్ట్ రావటం, ఇక మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళతో ఒప్పందం అన్నా చేసుకోవాలి, లేకపోతే ఫ్యాక్టరీ తెరిచి ఉద్యోగం అన్నా ఇవ్వాలి. ఈ పరిస్థితే తప్ప వాళ్ళకి ఇంకో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పందానికి తీసుకొచ్చారు అది.